హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ పెన్షన్స్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాల కేటగిరీస్కి సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్స్ని అయితే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నవంబర్ నెలలో ఈ యొక్క ఆసరా పెన్షన్స్ని అయితే విడుదల చేయడం జరిగింది. నవంబర్ నెలలో రిలీజ్ చేశారు కాబట్టి ఇది గత నెలకి సంబంధించినటువంటి పెన్షనే, బట్ మనకు ఈ నెలలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని అయితే మీరు గమనించవలసి ఉంటుంది. అయితే చాలామంది అడుగుతున్నట్టుగా ఈ నెలలో మనకి పెంచుతాము అని చెప్పేసినటువంటి 6,016 రూపాయలు 4,016 రూపాయల పెన్షన్ వస్తుందా, లేదు అంటే పాత విధానంలోనే 4,016 రూపాయలు 2,016 రూపాయలు వస్తుందా అనేటటువంటి క్లారిటీతో పాటుగా ఈ యొక్క పెన్షన్ అనేది ఎన్ని రోజుల పాటుగా తీసుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి వివరాలని కూడా నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలామంది పెన్షన్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియక తీసుకోకపోవడం కూడా జరుగుతుంది ప్రతి నెల. సో మీరు వీడియో చూస్తున్నటువంటి వారు మీ చుట్టుపక్కల పెన్షన్దారులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని చెప్పేసి మన ఛానల్ తరపున అయితే మిమ్మల్ని కోరడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆసరా పెన్షన్స్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోస్ రూపంలో మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పత్రికా ప్రకటన అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పెన్షన్లు, ఇన్ని రకాల కేటగిరీస్ పెన్షన్లు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ పింఛన్దారులకి పత్రిక ముఖంగా తెలియజేయనది ఏమనగా 24 నవంబర్ 2025 నుండి 30 నవంబర్ 2025 వరకు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ, ఇక్కడ బట్వాడా అంటే పంపిణీ కార్యక్రమం అని అర్థం, పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పింఛన్ పొందవలసిందిగా కోరనైనది. అయితే మనకి కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్స్ అనేది డైరెక్ట్ వారి యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికే కొన్ని జిల్లాలకి క్రెడిట్ అయింది, ఇంకా కొంతమందికి క్రెడిట్ అవుతుంది. 2-3 రోజుల సమయం అయితే మనకి మిగిలి ఉంది కాబట్టి సో కొన్ని జిల్లాలలో పోస్టల్ శాఖ సిబ్బంది, విలేజ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఇద్దరు కలిసి ఫేస్ లాక్ అనేది తీసుకొని మనకి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 30వ తారీఖు వరకు మీరు పెన్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే కలిగి ఉంది. ఇక్కడ గమనిక అని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు. ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ అనేది అమలు చేస్తున్నారు కాబట్టి దాని ద్వారానే పెన్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. మధ్య దళారీలను నమ్మాల్సినటువంటి అవసరం లేదు, పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. పెన్షన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. పెన్షన్ మొత్తము సొమ్ము రూపాయలు 16తో సహా అడిగి తీసుకోవాలను. మనకు ఈ నెలలో ఇచ్చేటటువంటి పెన్షన్ అయితే పాత పద్ధతి, పాత విధానంలోనే 4,016 రూపాయలు వికలాంగులకి వీరికైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వృద్ధులకి, వితంతువులకి 2,016 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ మీద ఉన్నటువంటి 16 రూపాయలు కూడా అడిగి తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ వారు ఇవ్వనట్టయితే మీరు ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, కలెక్టరేట్ ఆఫీస్లో కానివ్వండి సమాచారం ఇచ్చినట్టయితే వారి మీద యాక్షన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా పెన్షన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే వీడియోని ఆపేసుకోండి, ఇగ్నోర్ చేయండి. సో తెలియని వారి కోసం అయితే ఈ వీడియోని మనం చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ పత్రికా ప్రకటన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి DRDA నల్గొండ నుండి అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇదండి ఈరోజు మన సమాచారం పెన్షన్స్కి సంబంధించి. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.